హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఇవాళ మేము క్యాంపింగ్ వచ్చాం. క్యాంపింగ్ అంటే ఏం లేదండి, ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. టెంట్స్ ఉంటాయి, టెంట్స్ లో మనం స్టే చేయొచ్చు అండ్ బెడ్స్ అని వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. కాకపోతే మనం కూడా మన టెంట్స్ తీసుకెళ్లి స్టే చేయొచ్చు. బట్ మా దగ్గర టెంట్స్ లేవు అండ్ వీళ్ళ టెంట్స్ చాలా బాగున్నాయి, వీళ్ళ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మేము బెర్లిన్ నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ దూరం వచ్చాము. అండ్ దూరం వచ్చిన తర్వాత మాకు బస్ దొరకలేదు, కార్ హైర్ చేసుకొని ఇప్పుడే ఇక్కడ దిగాము. సో నైట్ స్టే ఇక్కడ, క్యాంప్ ఫైర్ ఉంది, బార్బెక్యూ ఉంది, చిన్న లేక్ ఉంది. సో వన్ డే మేము ఇక్కడ స్టే చేయబోతున్నాం. సో ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. నాతో పాటు మీరు వచ్చేయండి చూడడానికి. యా, దీని పేరు వచ్చేసి క్యాంప్ మూవ్ అనమాట. బెర్లిన్ కి ఒక 200 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ వన్ డే స్టేకి వచ్చేసి డిపెండ్స్ ఆన్ టెంట్స్, ప్రైజెస్ వేరే వేరేగా ఉంటాయి. మీరు టెంట్స్ చూసిన తర్వాత నేను ప్రైస్ మీతో షేర్ చేస్తా. మనం అది ఎక్స్ప్లోర్ చేస్తూ మాట్లాడుకుందాం మిగతాది. నాతో పాటు మీరు లోపలికి వచ్చేయండి. పదండి వెళ్దాం. వెల్కమ్ టు ఆస్గార్డ్. ఆస్గార్డ్ అంటే వెళ్ళేది టెంట్ పేరు ఆస్గార్డ్ అంట. సో ఇది 2 people టెంట్. మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా మేము కొన్ని 2 తీసుకున్నాం, కొన్ని 5 తీసుకున్నాం. ఫస్ట్ మీరైతే 2 people టెంట్ చూడండి, నేను మీకు 5 people టెంట్ కూడా చూపిస్తా. ఇట్స్ సో క్యూట్. ఫైనల్లీ క్యాంపింగ్ వచ్చాం మేము కూడా. నాతో పాటు లోపలికి వస్తారా? యా, లెట్స్ గో. ఎంత ముద్దుగా ఉందో. 2 బెడ్లు, ఒక వాటర్ కూలర్, ఫ్యాన్, అద్దం, బట్టలు పెట్టుకోవడానికి, ఎవ్రీథింగ్.
సో బోలెడంతుంది చూడడానికి. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి, వీ కెన్ డూ నైట్ అవుట్ పార్టీ అండ్ క్యాంప్ ఫైర్, బార్బెక్యూ. మా వాళ్ళు ఆల్రెడీ మొత్తం సామాన్లతో రెడీగా ఉన్నారు. బార్బెక్యూకి చికెన్, మష్రూమ్స్ ఇవన్నీ అక్కడ ముందే కాట్ బస్ అని ఒక ప్లేస్ లో దిగామన్నమాట రైల్వే స్టేషన్ లో. అక్కడ నుంచి ఇక్కడికి కార్ లో వచ్చాం. అండ్ కార్లన్నీ వోక్స్ వ్యాగన్, బెంజ్ అనమాట మేము వచ్చింది. అఫ్ కోర్స్ వీళ్ళకి అవే మ్యానుఫ్యాక్చరింగ్ కదా, సో ఆల్మోస్ట్ మనం రెంట్కి తీసుకున్న అవే దొరుకుతాయి మాక్సిమం. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 1 కార్ కి 40 euros చార్జ్ చేశారు. ఒక 4 people కూర్చున్నా, అంటే పర్ హెడ్ 10 euros, అంటే చాలా తక్కువ. ఐ మీన్ రీజనబుల్, లైక్ ఇంక్లూడింగ్ బస్ టికెట్ తో పాటే మనకి సరిపోతుంది. అప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత బిగ్గర్ టెంట్స్, స్మాలర్ టెంట్స్ మీరు చూసారు కదా, అండ్ అది రిసెప్షన్. మనం వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు క్యాంప్ ఫైర్, బార్బెక్యూ అన్ని డిఫరెంట్ ప్రైజెస్ అంట. మళ్ళీ మనం రెంట్కి తీసుకొని మనం క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. దోమలు ఉన్నాయో ఇవన్నీ అయితే తెలియదు. ప్రస్తుతానికి అయితే కొంచెం వేడిగా కూడా ఉంది. సో చూద్దాం. ఇక్కడ చూస్తే టేబుల్స్ కూర్చోడానికి ఇటు పక్క ఇవన్నీ టెంట్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం చాలా మంది ఉన్నారు. అండ్ కొన్ని వుడెన్ బాక్సెస్ లాగా కూడా మనం అది కూడా తీసుకోవచ్చు. బట్ వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ టెంట్ అనమాట, అందుకనే మేము టెంట్ తీసుకున్నాం. ఇంకా బోల్డ్ అన్ని ప్లేసెస్ ఉన్నాయి. లేక్ ఉందంట పక్కన. విల్ గో ఫర్ చిన్నగా వెళ్ళి లేక్ చూసేసి బార్బెక్యూ సెటప్ చేసుకొని, సో ఫైర్ క్యాంప్ సెట్ చేసుకొని ఇంకా బోల్డ్ అని చేయాలి మనం. అండ్ ఇక్కడ ఉయ్యాళ్ళు, హ్యామ్కాక్లు కూడా చాలా ఉన్నాయి. బాగుంది కదా ఇది, లొకేషన్ కూడా చాలా బాగుంది. అండ్ బోల్డ్ అన్ని టెంట్ సెట్ పక్క ఉన్నాయి. అక్కడ కూర్చోడానికి ఒక బెంచ్, యా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఐ లవ్డ్ ఇట్.